హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఇద్దరు స్కూటీలో, పైగా ఆఫీసులు వదిలే టైం కావడంతో ట్రాఫిక్ హెవీగా ఉండడంతో 7 గంటలకన్నది 7:30కి చేరుకున్నారు. అప్పటికే రామ్ ఎదురు చూస్తూ కనిపించడంతో స్కూటీ పార్క్ చేసి ఆ పార్కులోకి వెళ్తూ ఉండగా, ఒక్క నిమిషం, రామ్ ఎవరో నేనే కనిపెడతాను అని శాలిని మొత్తం కళ్ళతో స్కాన్ చేసి, అదిగో అతనే రామ్ అని తన చూపుడు వెళ్ళి స్ట్రైట్గా పట్టి చూపించింది. సీత పళ్ళన్నీ బయటపెట్టి హిహి అని నవ్వుతూ, అంతలేదు అంటే నీ దృష్టిలో రామ్ మాత్రమే లావుగా ఉంటాడా? ఇంకందరూ నాజుగ్గా ఉండేవాళ్ళేనా? ఆయన రామ్ అలా ఉండడు, క్యూట్గా ఉంటాడు, చూపిస్తా ఆగు అని సీత కాస్త ముందుకు నడిచి ఒక పక్క బెంచ్ మీద కూర్చొని పక్కనే ఇద్దరు పిల్లలు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళని చూస్తూ ఉన్న రామ్ని చూడగానే ఒక చిన్న స్మైల్ రావడంతో, అదిగో అతనే రామ్ అని సీత చూపించింది. చూడగానే శాలిని ఎగ్జైట్ అవుతూ, వావ్, నిజంగా భలే ఉన్నాడే, ముద్దు ముద్దుగా బొద్దు బొద్దుగా క్యూట్గా ఉన్నాడు అని అనింది. రామ్ చాలా మంచివాడు, చాలా తక్కువ మాట్లాడతాడు, చాలా మంచిగా మాట్లాడతాడు, నువ్వు అక్కడ తిక్క విషయాలు వేయకు అని సీత గట్టిగా చెప్పి దగ్గరికి వెళ్ళి హాయ్ రామ్ అని పలకరించింది. రామ్ తల తిప్పి వెంటనే లేచి నవ్వుతూ, సీతగారు బాగున్నారా? ఏదైనా ఇబ్బంది అయిందా, లేటుగా వచ్చారు అని అడిగాడు. లేదు, ట్రాఫిక్ హెవీగా ఉంది కదా, అందుకే లేట్ అయింది, సారీ అని సీత తన కళ్ళు చిన్నవి చేసి చిన్న నవ్వుతో చెప్పింది. అయ్యో పర్లేదండి, అయినా ఈ హైదరాబాద్ ట్రాఫిక్ గురించి ఎవరికి మాత్రం తెలియకుండా ఉంటుంది అని పక్కనే ఉన్న శాలినిని చూశాడు. చెప్పడం మర్చిపోయాను, ఇది నా ఫ్రెండ్, ఇంటర్ నుండి ఇప్పటి వరకు, ఎప్పటికీ కూడా ఉండిపోతుందేమో అని సీత చెప్పింది. హాయ్ అండి అని రామ్ అనడంతో, హాయ్ రామ్, నీ గురించి నేను చాలా విన్నాను, కంగారు పడకు, అన్నీ మంచిగానే అని శాలిని చెప్పింది. సీత శాలిని చేతి మీద ఒకటిచ్చి, ఏమనుకోకు రామ్, దానికి కాస్త నోరెక్కువ, రండి అక్కడ కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అని సీత పిలవడంతో, అలాగే సీతగారు అని వెళ్ళాడు. పార్కుకి సైడ్లో ఉన్న చిన్న కేఫ్ ఉండడంతో అక్కడికి వెళ్ళి కూర్చోగా, మీరేం తాగుతారండి అని రామ్ అడిగాడు. సింపుల్గా కాఫీ అని సీత చెప్పడంతో, నాకు మాత్రం హార్లిక్స్ కావాలి, అలానే ఒక 2 ఉస్మానియా బిస్కెట్లు కావాలి అని శాలిని చెప్పింది. షాలు అని సీత చిన్నగా అన్నా గట్టిగా అనడంతో, పర్లేదు సీతగారు, నచ్చకుండా నేను కాఫీ తెస్తే ఎలా తాగుతారు? ఎవరికి నచ్చింది వాళ్ళు తాగితేనే కదా ఇష్టం, ఇంట్రెస్ట్ వస్తాయి, మీరుండండి నేను తీసుకొస్తాను అని రామ్ వెళ్ళి సీత కోసం, తన కోసం కాఫీ, అలానే శాలిని కోసం అన్నట్టుగానే 2 బిస్కెట్లు, హార్లిక్స్ తీసుకొని వచ్చాడు. రామ్ థ్యాంక్ యూ సో మచ్ అని శాలిని చెప్పడంతో, ఇట్స్ ఓకే అని రామ్ చెప్పాడు. ముగ్గురు తాగుతూ సింపుల్గా 5 నిమిషాలు మాట్లాడుకున్న తర్వాత, రామ్ గారు మిమ్మల్ని పిలవడానికి కారణం ఏంటంటే థ్యాంక్స్ చెప్పడానికి అని సీత చెప్పింది. థ్యాంక్స్ అని ప్రశ్నార్థకంగా చూసి, దేనికోసం అని రామ్ అడిగాడు. దేనికోసమా, అంత హెల్ప్ చేశారు, దేనికోసం అంటారేంటండి అని సీత అడిగింది. ఏంటి, అంకుల్ని కాపాడినందుకా? సీతగారు, అక్కడ ఎవరున్నా నేను అలాగే హెల్ప్ చేస్తాను, మీరు థ్యాంక్స్ చెప్పాలని నేను ఇదంతా చేయలేదు కదా, అలా చెయ్యను కూడా, అప్పుడు మీ థ్యాంక్స్ నేను పుచ్చుకుంటే నేను చేసిందంతా వృధా అయిపోయినట్టే అని రామ్ చెప్పాడు. మీరు చెప్పొద్దు అన్నా చెప్పాలండి, రోడ్డు మీద చూసి హాస్పిటల్లో జాయిన్ చేయడమే కాకుండా హాస్పిటల్లో 30,000 వరకు ఖర్చు పెట్టారు, నాకు అక్కడ నర్స్ చెప్పింది, బిల్స్ కూడా చూశాను, నెక్స్ట్ మీ టైం అంతా వేస్ట్ చేసుకున్నారు, నాకు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నేను వచ్చాక వెళ్ళిపోకుండా అక్కడే ఉన్నారు, ఆ తర్వాత వెళ్తూ నేను పిలిచాను అని మళ్ళీ వచ్చారు, మా అమ్మతో మాట్లాడారు, మాటలు చెప్పి నా కడుపు నింపారు, ఎలా మీకు థ్యాంక్స్ చెప్పకుండా ఉండాలి? ఖచ్చితంగా చెప్పే తీరాలండి, మీరు చేసింది మీకు చాలా చిన్న పని అయి ఉండొచ్చు, బట్ నా దృష్టిలో మీరు దేవుడితో సమానం, ఆ టైంలో నాన్నని మీరు చూడకుండా సాయం చేయకుండా ఉండుంటే ఏం జరిగేదో ఎవరికి తెలుసు, మా నాన్న చాలా మంచివారు, అలాంటి వ్యక్తిని మేము కోల్పోవడం అంటే మా లైఫ్ పోయినట్టే, అలాంటిది ఈరోజు మా నాన్న ఆరోగ్యంగా ఉన్నారు, తిరుగుతున్నారు అంటే దానికి కారణం పూర్తిగా మీరే, అందుకే మీరు చెప్పొద్దు అన్నా చెప్పే తీరాలి, అన్నింటికీ మించి నేను చాలా తిక్కదాన్ని, ఆ రోజు మధ్యాహ్నం మీరు వెళ్ళేటప్పుడు తిరిగి రమ్మన్నానే కానీ చిన్న థ్యాంక్స్ చెప్పలేదు, నర్స్తో మాట్లాడి లోపలికి పంపించినప్పుడు బయటికి వచ్చాక థ్యాంక్స్ చెప్పలేదు, మా అమ్మ వచ్చాక చెప్పలేదు, ఈవినింగ్ మీరు వెళ్ళేటప్పుడు చెప్పలేదు, అసలు నేను ఇంత ఫూల్నా అని గుర్తొచ్చిన ప్రతిసారి అనిపిస్తుంది, అన్నింటికీ మించి ఈ వారం రోజుల్లో ఒక్కసారైనా ఫోన్ చేసి చెప్పాలి అనుకోలేదు, రియల్లీ వెరీ సారీ అని సీత చెప్పింది. రామ్ చాలా ప్లెజెంట్గా చూస్తూ, సీతగారు చాలా ఎమోషనల్ అవుతున్నారు, బహుశా మీకు మీ నాన్న అంటే బాగా ఇష్టం అనుకుంటా, అందుకే ఇన్ని థ్యాంక్స్లు చెప్తున్నారు, ఇట్స్ ఓకే అండి, నేను కాకపోతే ఆ ప్లేస్లో ఖచ్చితంగా వేరెవరో కాపాడేవాళ్ళు, మన భూమి మీద మంచివాళ్ళు ఇంకా కరువైపోలేదండి, అయినా మీరు మాత్రం ఎవరికైనా ఏదైనా అవుతుందంటే చూస్తూ సైలెంట్గా ఉంటారా అని రామ్ అడిగాడు. అయ్యో, అలా ఎలా చూస్తూ సైలెంట్గా ఉంటాను అని సీత అనింది. మరి నేను చేసింది కూడా అదేనండి, మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది థ్యాంక్స్లో సారీలో కాదు,
అంకుల్ సేఫ్గా ఉన్నారు. ఇక మీద ఆయన మీద స్ట్రెస్ పడకుండా జాగ్రత్తగా చూసుకోండి. ముందు ఆయన మనసులో ఏముందో తెలుసుకొని దాన్ని పోగొట్టండి అని రామ్ చెప్పాడు. అది చాలా కష్టం రామ్. వాళ్ళ నాన్న నెత్తి మీద స్ట్రెస్లా తయారై కూర్చుంది. ఇదిగో ఇదే. దీనికి సంవత్సరంలోపు పెళ్లి జరిగిపోవాలి. జాతక రీత్యా అలా ఉందంట. ఇదేమో 2 ఏళ్ళు టైం అడిగింది. అంకుల్కి బహుశా అదే టెన్షన్ అనుకుంటా అని శాలిని చెప్పింది. అవునా? ఏంటి సీతగారు ఇది? మీ నాన్నంటే మీకు అంత ప్రేమ ఉంది. చక్కగా ఒప్పుకోండి. మంచి సంబంధం చూస్తారు. పెళ్లి చేసుకోవచ్చు కదా. మంచివాడు దొరికితే 2 ఏళ్ళైతే ఏంటి, ఇప్పుడైతే ఏంటి? ఎప్పుడైనా ఒకటే కదా. ఇంకా చెప్పాలి అంటే 2 ఏళ్ల తర్వాత కలవబోయే అంత మంచివాడిని కాస్త ముందుగా కలిస్తే రోజులు కలిసి వస్తాయి కదా అని రామ్ నవ్వుతూ అన్నాడు. సో స్వీట్ ఆఫ్ యూ రామ్. ఎంత బాగా మాట్లాడుతున్నావో తెలుసా. ఇదే ముక్క నేను కూడా చెప్పాను, బట్ ఇది వినట్లేదు అని శాలిని చెప్పింది. సరేలేండి, దేనికైనా టైం రావాలి. ఆ కళ్యాణ గడియలు మొదలైతే ఎవ్వరూ దేన్ని ఆపలేరు. అలా జరిగిపోతుందంతే అని రామ్ చెప్పాడు. పెళ్ళి చేసుకోకూడదు అన్నది నా సిద్ధాంతమేమీ కాదు. 2 ఇయర్స్ టైం అడిగాను, కానీ అది మా నాన్నని ఇంత ప్రెషర్ చేస్తుందని నేను అనుకోలేదు. ఖచ్చితంగా నాన్నతో ఒకసారి మాట్లాడతాను అని సీత చెప్పింది. మంచి పని. మీరు మాట్లాడి ఆ మాటల్లో కాస్త నమ్మకాన్ని ఇవ్వగలిగితే అంకుల్ మనసులో ఏమీ ఉండదు అని రామ్ చెప్పాడు. ఆ తర్వాత సుమారు అరగంట పాటు అవి ఇవి అన్నీ మాట్లాడుకునేసరికి టైం 8:30 కావడంతో, సరే సీతగారు, లేట్ అవుతుంది. మరీ లేట్ అయితే మీరు ఇంటికి వెళ్ళడం కష్టమవుతుంది. పైగా నాకు మీ ఏరియా గుర్తుంది. అటు జనసంచారం కూడా కాస్త తక్కువే. ఇకపోతే నా చెల్లెలు కూడా నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. బయలుదేరదాం అని అన్నాడు. అలాగే రామ్ అని సీత లేచి, రామ్, నా శాలరీ రాగానే మేము 30,000 ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పింది. పర్లేదండి, నిదానంగా ఇవ్వండి. నాకంత కొంపలు అంటుకుపోయే అవసరాలు ఏమీ లేవు అని రామ్ చెప్పాడు. సీత చిన్న స్మైల్ చేసి, షాలు వెళ్దామా అని అనింది. ఒక్క నిమిషం అని శాలిని రామ్ దగ్గరికి వెళ్ళి, రామ్ ఒకే ఒక్కసారి అని అనింది. రామ్ సీత ఇద్దరికీ అర్థం కాక ఒకరి మొహాలొకరు చూసుకొని, ఏంటి అని అడిగాడు. చెప్తే మీరు వద్దంటారు, అందుకే చెప్పకుండా చేసేస్తున్నా అని శాలిని రామ్ 2 బుగ్గలు పట్టుకొని స్మూత్గా అటు ఇటు మెలితిప్పి వదిలి, మీ చీక్స్ క్యూట్గా ఉన్నాయి. మీ బుగ్గల్ని అప్పటి నుండి మీరు మాట్లాడుతుంటే ముట్టుకోవాలనిపిస్తుంది. కానీ మీరేమనుకుంటారని సైలెంట్ అయిపోయా. అదే ఇప్పుడు అలాగే అయిపోయాను అనుకోండి, నాకు ప్రెషర్ పెరిగిపోతుంది. అందుకే అనేసా అని శాలిని చెప్పింది. సీతకి తల కొట్టేసినట్టు అవ్వడంతో తల పట్టుకొని, షాలు ఏం చేస్తున్నావే నువ్వు అని చేయి పట్టుకొని వెనక్కి లాగి, సారీ రామ్ గారు, సారీ, ఇదంతే, ఏదనిపిస్తే చేసేస్తుంది, తప్పుగా అనుకోకండి. చాలా మంచిది, ఇదిగో అప్పుడప్పుడు ఇలా బిహేవ్ చేస్తుంది అని సీత సంజాయిషి ఇచ్చుకుంది. శాలిని మాత్రం ఏ ఫీలింగ్ లేకుండా నవ్వుతూ ఉండడంతో రామ్ చిన్న స్మైల్ చేసి, ఇట్స్ ఓకే అండి, పర్లేదు అని అన్నాడు. అయ్యయ్యో, నీ బుగ్గలు రెడ్గా అయిపోయాయి, దొంగ మొహందన చూడు అని సీత రామ్ వైపు చూసి, సారీ అని మరోసారి చెప్పి బాయ్ అని అనింది. రామ్ కూడా బాయ్ చెప్పి మరోవైపు వెళ్ళడంతో సీత శాలిని కూడా బయలుదేరారు. స్కూటీ దగ్గరికి వెళ్ళగానే సీత అటు ఇటు చూసి ఒక కొర్రపుల్ల కనిపించడంతో తీసుకొని శాలినిని తరిమింది. శాలిని ఫోర్స్గా వస్తున్న సీతను చూడగానే స్కూటీకి మరోవైపు వెళ్ళి, వద్దే, దెబ్బ తగిలింది అంటే నేను గట్టిగా ఏడ్చేస్తాను, గోలగోల చేస్తాను, అందరూ చుట్టూ చేరిపోతారు, ముందే చెప్తున్నా అని శాలిని బెదిరించింది. అరే అరు, అప్పుడు నా దగ్గర చైన్ దొంగతనం చేసుకొని వెళ్తున్నావని నేను కూడా చెప్తాను, లేకపోతే బుగ్గలు పట్టుకుంటావా బుగ్గలు. అరే, ఇన్నేళ్ళుగా నీ పక్కనే ఉన్నాను, ఏ రోజైనా నా బుగ్గలు తాకావే అని సీత శాలిని వైపు రావడంతో శాలిని స్కూటీకి మరోవైపు వెళ్ళింది. ఉసే, నీ బుగ్గలు బుగ్గల్లా ఉన్నాయా? రేకు ముక్కల్లా ఉన్నాయి. అదే రామ్ బుగ్గలు చూడు, బౌన్సీగా పింక్ క్యాండీలా ఉన్నాయి. పైగా నేను ముట్టుకోగానే పింక్గా అయిపోయాయి. భల్లే ఉన్నాడు కదా అని నవ్వుతూ చెప్పడంతో, పళ్ళు రాలిపోతాయి, చచా, నా పరువంతా తీసేశావు అని సీత మరోపక్కకి వెళ్ళేసరికి శాలిని మళ్ళీ స్కూటీకి ఇంకోవైపు వచ్చింది. అయినా రామ్ ఏం అనుకోలేదు కదా, నీకెందుకంత కోపం? నీకేమైనా కావాల్సిన వాడా ఏంటి అని శాలిని అనడంతో సీత గుర్రుగా చూసి, ఆగవే ముందసలు అని తెరమడంతో ఇద్దరు స్కూటీ చుట్టూ రౌండ్లు కొట్టడం, కార్ పార్కింగ్లో నుండి తీసిన రామ్ ఇంటికి బయలుదేరుతూ అదే దారి కావడంతో రోడ్డు మీద వెళ్తూ ఇద్దరిని చూసి నవ్వుకొని వెళ్ళిపోయాడు. అలసిన సీత చేతిలో ఉన్న కర్రని విసిరి కొట్టడంతో శాలిని రిలాక్స్ అయి, అబ్బా, ఈ స్కూటీ చుట్టూ 100 తిప్పులు తిప్పావు కదే అంటూ స్కూటీ మీద కూర్చోవడంతో, చెప్తా నీ పని అని సీత శాలిని చెవి మెల్లిపెట్టడంతో, అబ్బా నొప్పిగా ఉంది, వదిలివే బాబు, నీకు పుణ్యం ఉంటుంది, అసలే మా అమ్మకి ఒక్కగానొక్క మంచి బిడ్డని అని అరిచింది. నోరు మూసుకోవే. అరే, తీసుకొచ్చాను, వచ్చావు, రాగానే ఈ అని పళ్ళన్నీ బయట పెట్టావు. కాఫీ ఆర్డర్ చేయొచ్చు కదా, హార్లిక్స్, మళ్ళీ విత్ బిస్కెట్స్. సరే అంత అయిపోయింది కదా అనుకుంటే నా మీద కంప్లైంట్లు, చివరాఖరికి బుగ్గలు కూడా పట్టుకున్నావు, ఎంత చీప్గా అనుకున్నారో అని సీత తలపట్టుకుంది. అరే సీతమ్మ, ఒక నిమిషం వదులు, నొప్పి పుడుతుంది అని చెవి దగ్గర ఉన్న చేతిని విడిపించుకుని,
కావాలని కాదే, రామ్ని టెస్ట్ చేయడానికి ఇవన్నీ చేశాను అని శాలిని చెప్పింది. టెస్ట్? ఏం టెస్ట్ అని సీత అర్థం కాక అడిగింది. మామూలుగా నువ్వు రామ్ని చూపించగానే నాకు నచ్చేశాడు. మొహం చాలా కలగా ఉంది. ముట్టుకుంటే కందిపోయేంత అందగాడు. ఇకపోతే ఆ బుగ్గలు నాకు నిజంగానే నచ్చాయి. ఆ తర్వాత మనం వెళ్ళగానే మొదట అడిగిన మాట, లేటుగా వచ్చారు, దారిలో ఏదైనా ఇబ్బంది జరిగిందా అని అడిగాడు. హౌ స్వీట్. అలా ఈ రోజుల్లో ఎవరైనా అడుగుతారా? కేవలం మన అమ్మా నాన్న తప్పక ఎవరూ అలా అడిగరే. అంత అవసరం ఎవరికీ కూడా లేదు. ఆ తర్వాత నువ్వు నేను రామ్ రామ్ అని పిలుస్తున్నా, రామ్ మాత్రం సీతగారు అని గౌరవంగానే పిలుస్తున్నాడు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. నీ పేరు అలా పిలుస్తుంటే వినడానికి ఎంత అందంగా ఉందో. ఇకపోతే కాఫీకి వెళ్ళాక సింపుల్గా కాఫీ అని చెప్పకుండా, నేను హార్లిక్స్ కావాలి, బిస్కెట్లు కావాలి అంటే చిరాకు పడకుండా, ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుంటేనే హ్యాపీగా ఉంటారని చెప్పి ఓపికగా వెళ్ళి తీసుకొచ్చాడు. ఆ తర్వాత అంకుల్కి స్ట్రెస్ నీ వల్లే అని చెప్తే ఆలోచించి నిర్ణయం తీసుకోమని ఎంత సున్నితంగా మాట్లాడాడు. తిరిగి టైం మాటి మాటికి చెక్ చేస్తూ, ఇంటి దగ్గర నా చెల్లి ఎదురు చూస్తూ ఉంటుంది అని ఫ్యామిలీకి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చాడు. థ్యాంక్స్ చెప్తే వద్దని, అది మనిషి అన్నాక కాపాడాల్సిన ధర్మం అన్నట్టు ఎంత బాగా చెప్పాడు. ఇంతా చేసి అంతా చేసినట్టు కలరింగ్ ఇస్తూ, చేసిన సాయాన్ని వీడియోలు తీసిపెట్టి జనాల మెప్పు పొందే ఈ రోజుల్లో అట్లీస్ట్ థ్యాంక్స్ కూడా వద్దన్నాడు. ఆ తర్వాత నీ ఏరియా గుర్తుండి అక్కడ పెద్ద జనాలు తిరగరు కాబట్టి త్వరగా బయలుదేరితే మంచిదని జాగ్రత్త చెప్పాడు. ఆఖరిగా నేను చేసిన పిచ్చి పని, అదే బుగ్గలు పట్టుకోవడం చేసినా కూడా చిరాగ్గా ఏంటి ఈ పిచ్చి వేషాలు అని ఒక్క మాటైనా అనకుండా చిన్న నవ్వుతో పర్లేదండి అని చెప్పాడు. దీన్ని బట్టి నీకేం అర్థమైంది అని శాలిని అడిగింది. ఏమర్థమవ్వాలి అని సీత అడిగింది. శాలిని మూతి బిగించి సీత తల మీద ఒక్కటిచ్చి, అందుకేని నీకు ఆ దరిద్రుడు బాబు నచ్చాడు అని కసిరింది. ఇప్పుడు మధ్యలో బాబు గురించి ఎందుకు, నీకేం అర్థమైందో చెప్పు అని సీత అడిగింది. రామ్ పర్ఫెక్ట్ హస్బెండ్ మెటీరియల్. పెళ్ళయ్యాక భార్యకి జాగ్రత్త చెప్పేవాడు, కోరింది తెచ్చేవాడు, ఏ పని చేసినా చిరాకు పడకుండా సింపుల్గా నవ్వేసేవాడు, అన్నింటికీ మించి ఫ్యామిలీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేవాడు. ఇంతకంటే ఒక అమ్మాయికి ఇంకేం కావాలి చెప్పు. నిజంగా చెప్తున్నాను సీత, నువ్వు రామ్ని రిజెక్ట్ చేసి ఎంత పెద్ద బ్లండర్ మిస్టేక్ చేశావో ఖచ్చితంగా నీకు ఫ్యూచర్లో అర్థమవుతుంది. కావాలంటే నా మాటలు నీ మైండ్లో సేవ్ చేసుకో. రామ్ ఫోన్ నెంబర్ నీతో ఉంది. ఫ్యూచర్లో తప్పకుండా కలుస్తావు. ఆ కలిసినప్పుడు తనకి పెళ్ళై ఉంటుంది కదా, అప్పుడు పక్కనున్న తన భార్య మొహంలో ఉన్న ఆ నవ్వు, ఆ సంతోషం చూశాక నువ్వు ఖచ్చితంగా రిగ్రెట్గా ఫీల్ అవ్వకపోతే నా పేరు మార్చుకుంటాను. యూనో, నాకు మొదటి నుండి లవ్ మీద అంత మంచి ఒపీనియన్ లేదు. ఇంట్లో చూసిన సంబంధం చేసుకొని అప్పుడు ప్రేమించొచ్చులే, నా కోసం వచ్చేవాడు రాకుండా పోతాడా అని ఎప్పుడూ అనుకునేదాన్ని. ఫర్ ద ఫస్ట్ టైం ఒక అబ్బాయి మీద క్రష్ వచ్చింది, అది కూడా రామ్ మీద. ఐఎమ్ సో ఇంప్రెస్డ్. బట్ పెళ్ళి చేసుకునేలా కాదు, ఒప్పుకుంటే చేసుకుంటాను కూడా, అంతగా నచ్చేశాడు. ఇకపోతే ఇవన్నీ చూడగా నాకు రామ్ లావు, కంటికి కూడా కనిపించట్లేదు. చూస్తుంటే అందంగా కనిపించేస్తున్నాడే, పిచ్చి పిచ్చిగా నచ్చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు 10లో ఒకరు మాత్రమే ఉంటారు, మిగతా 9 మంది బాబు లాంటి వాళ్ళే అని శాలిని అనింది. సీత స్కూటీ స్టార్ట్ చేసి, ఇప్పుడు నువ్వు నాకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నావు? నేను బాబుని ప్రేమించాను నిజమే, బాబు రామ్ అంత ప్యూర్ కాదు, కానీ ప్రేమించేశాను కదా అని సీత అనింది. నేను నిన్ను బాబుని వదిలేసి రామ్ని పెళ్లి చేసుకొని చెప్పట్లేదు, కానీ ఇంటి వరకు వచ్చిన అదృష్టాన్ని కాల తన్నావు అని మాత్రం చెప్తున్నాను. సీత, బాబుని నువ్వు చాలా రాంగ్గా సెలెక్ట్ చేసుకున్నావు. ఆ మాట నేను ఇప్పుడు చెప్తాను, రేపు నీ పెళ్ళయ్యాక చెప్తాను. ఒకవేళ బాబుతో అదృష్టం కొద్దీ జీవితాంతం కలిసి ఉన్నా సరే ఇదే మాట చెప్తాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. దేవుడా, రామ్ లాంటి అబ్బాయినో లేదా రామ్నో నాకు భర్తగా ప్రసాదించు అని మనసులో కోరుకో. దేవుడు రాసిన తలరాతే కదా, మార్చడానికి ఏముంది అనుకుంటున్నావేమో. ఒక్కోసారి ఆ దేవుడు కూడా నీకు నచ్చింది కోరుకో, కొన్ని చోట్ల నీకు నచ్చినట్టే జరగాలని రాసిపెట్టాను అని అంటాడు. ఆలోచించుకో అని శాలిని చెప్పింది. ఏంటి నువ్వు, ఎప్పుడో 6-7 నెలల క్రితం తప్పిపోయిన సంబంధం ఇది. తను నాన్నని సేవ్ చేశాడు, ఒప్పుకుంటాను. రామ్ చాలా పర్ఫెక్ట్, అందుకని బాబుని వదిలేసి పెళ్లి చేసుకుంటే అప్పుడు బాబుకి నాకు తేడా ఏంటి అని సీత డ్రైవ్ చేస్తూ అడిగింది. సరే వదిలే, తర్వాత దేవుడు రాసిపెట్టి నా ఆలోచనల్లో నుండి రామ్ పోకపోతే ఖచ్చితంగా ఫెవికిక్లా రామ్కి అతుక్కుపోతాను. రిక్వెస్ట్ చేసి ఆఖరికి ప్రాణ త్యాగానికైనా ఒడిగట్టి రామ్ని దక్కించుకుంటాను అని శాలిని బ్లెష్ అవుతూ చెప్పింది. ముందు నేను నాన్నతో మాట్లాడాలి. అసలు నాన్న మనసులో ఏం ఫీల్ అవుతుంది నేను ఇంతవరకు అడగలేదు. ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నాడు. ఇంటికి వచ్చాక కనీసం 2-3 రోజులు ఏం ఆలోచించకుండా ఉంటే మంచిదని వదిలేశాను. ఈరోజు మాట్లాడాలి అని సీత అనింది. మాట్లాడు, అంకుల్ ఏం చెప్పినా నోరు మూసుకొని దాన్ని ఒప్పుకో. నిన్ను కని పెంచి ఇంత పద్ధతిగా, ఇంత లక్షణంగా, నలుగురికి నచ్చేలా మెచ్చేలా పెంచారు. అలాంటి వాళ్ళకి తిరిగి నువ్వు ఇలా ఆయుష్ని తగ్గించే పని మాత్రం చేయకు అని శాలిని అనింది. ఆ మాటికి సీతకి కన్నీళ్లు వచ్చి కంటి కొసలలో నుండి గాలికి వెనక్కి వెళ్ళి శాలిని చెంప మీద పడడంతో
తుడుచుకొని ఏడుస్తున్నావా అని అడిగింది. నాకెప్పుడూ అలాంటి ఉద్దేశం లేదే. వాళ్ళెప్పుడూ బాగుండాలని కోరుకుంటాను. ఎందుకంటే నా స్ట్రెంగ్త్ వీక్నెస్ రెండు వాళ్ళే. తెలుసా, చాలామంది ఇళ్లల్లో ఎవరో ఒకరు పట్టించుకొని వాళ్ళే ఉంటారు. కానీ నాకు అలా కాదే. నా మీదే ప్రాణం పెట్టుకొని బ్రతుకుతున్నారు. అలాంటిది వాళ్ళకి ఏదైనా జరగాలని నేనెలా కోరుకుంటాను? నాన్నతో మాట్లాడి నాన్న డెసిషన్ ఏంటో కనుక్కొని బాబుతో మాట్లాడేస్తాను. ఇక మీద సైలెంట్గా ఉంటే కుదరదు అని చెప్పింది. మంచి నిర్ణయం అని శాలిని అనింది. మరో సుమారు 15 నిమిషాలు ట్రావెల్ చేశాక శాలిని ఇల్లు రావడంతో తనని డ్రాప్ చేసి అక్కడి నుండి ఇంటికి వెళ్ళేసరికి మరో 10 నిమిషాలు పట్టింది. స్కూటీ పార్క్ చేసి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని లోపలికి వెళ్తూ ఉండగా మెసేజ్ టోన్ రావడంతో సీత లాక్ ఓపెన్ చేసి చూడగా, ఇంటికి రీచ్ అయ్యారా సీత గారు అని మెసేజ్ రామ్ నుండి కావడంతో వచ్చేసానండి అని స్మైలీ సింబల్ పెట్టింది. రామ్ కూడా తిరిగి అదే ఎమోజీ పెట్టడంతో సీత ఇంట్లోకి వెళ్ళగానే వచ్చేసావా సీతాలు అని రేవతమ్మ అనింది. అమ్మమ్మ తినేశారా అని సీత అడగడంతో అందరం తినేసాం, నువ్వే చాలా లేట్గా వచ్చావు అని భాగ్య చెప్పింది. ఏంట్రా లేట్ అయింది అని న్యూస్ ఛానల్ చూస్తున్న వెంకటేశ్వర్లు అడిగాడు. నానా, రామ్ నీకు హెల్ప్ చేశాడు కదా హాస్పిటల్లో, ఒక్కసారి కూడా థ్యాంక్స్ చెప్పలేదు. అలానే ఈ వారంలో ఒక్కసారైనా ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పాలి అనుకోలేదు. అందుకే పొద్దున ఆఫీస్లో ఉండగా కాల్ చేసి కలుద్దామని చెప్పి నేను శాలిని వెళ్ళి కలిసి కాఫీ తాగి థ్యాంక్స్ చెప్పి బయలుదేరి వచ్చేసరికి లేట్ అయింది అని సీత చెప్పింది. అవునరా, నేను కూడా ఒకసారి మాట్లాడాలి. నన్ను చేర్పించింది గుర్తులేదు, తర్వాత కలిసింది లేదు. ఖచ్చితంగా ఒకసారి కలిసి థ్యాంక్స్ చెప్పాలి అని వెంకటేశ్వర్లు అన్నాడు. సరే కానీ నాన్న నీతో కొంచెం మాట్లాడాలి అని పక్కన కూర్చుంది. ముందెళ్ళి స్నానం చేసిరా, తింటూ మాట్లాడుకోవచ్చు అని భాగ్య అరిచింది. అమ్మా ప్లీజ్, ఒక పూట లేటుగా తింటే ఏం కాదులే అని సీత వెంకటేశ్వర్లు వైపు చూసి మాట్లాడినా అని అడిగింది. చెప్పురా ఏంటి అని వెంకటేశ్వర్లు అడిగాడు. నీ స్ట్రెస్ ఏంటి నాన్న? ఏం మనసులో పెట్టుకొని ఎక్కువగా ఆలోచిస్తున్నావు? డాక్టర్ చెప్పాడు స్ట్రెస్ వల్ల హార్ట్ స్ట్రోక్ వస్తుందని. పైగా బ్లాకేజ్ చాలా తక్కువగా ఉంది. అంటే ఖచ్చితంగా స్ట్రెస్సే కారణమని మెన్షన్ చేసి చెప్పాడు. దేని గురించి అంతగా ఆలోచిస్తున్నావు? నా గురించేనా అని సీత అడిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఈ అప్డేట్ ఎలా అనిపించిందో చెప్పండి. శాలిని చాలా బాగా మాట్లాడింది కదా, క్లారిటీ ఇచ్చింది. అండ్ అలాగే రామ్ ప్రెజెన్స్ చాలా బాగా అనిపిస్తుంది కదా, అంటే ప్రశాంతంగా ఉంటుంది ఈ స్టోరీలో. తన క్యారెక్టర్ చదివేటప్పుడు అబ్బా అన్నీ పక్కన పెట్టేద్దాం, కాస్త మన మైండ్కి రిలాక్సేషన్ ఇద్దాం అని అన్నట్టు ఉంటుంది. రామ్ క్యారెక్టర్ చదువుతుంటే అంత పీస్ఫుల్గా వెళ్ళిపోతుంది. తన మాటలు ఆ విధానం కూడా అంత ఫ్లోలో వెళ్ళిపోతుంది. ఎక్కడ పట్టి ఏదో ఇరికించినట్టు ఉంటుంది. తన క్యారెక్టర్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. సచ్ ఎ క్యూట్ బాయ్. ఇక లాస్ట్ అప్డేట్ కమెంట్స్ విషయానికి వస్తే, మత్తులో కూడా భూమి చాలా కాన్షియస్గా ఉంది ఈ విషయం గురించి. అంటే అవును, దొంగమొహంది. అది అసలు విషయం తప్ప అన్నీ చెప్తుంది. చూద్దాం ఆకాష్ వస్తున్నాడుగా ఏం జరుగుతుందో. ఇక కవిత భూమిని చూసి ఎలా ఫీల్ అవుతుందో అన్నారు. వాళ్ళిద్దరి ఎపిసోడ్ చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక తల్లి బిడ్డ గురించి ఫీల్ అయ్యేది నార్మలే. ఎందుకంటే కడుపును పుట్టిన బిడ్డ కాబట్టి ఏం చేసినా కడుపులో పెట్టుకుంటుంది అంటారు కదా, అట్లా. కానీ ఇక్కడ కవిత అలా కాదు. తన అత్త అయినప్పటికీ అమ్మలా పెంచింది. అమ్మనే ఇంకా కేవలం కనలేదు 9 నెలలు అంతే. కానీ పుట్టిన దగ్గర నుండి చేతుల్లో పెట్టుకొని పెంచింది. అంత ప్రేమగా పాలిచ్చి పెంచింది తన బిడ్డతో సమానంగా. అటువంటప్పుడు ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటుంది. ఎందుకంటే తల్లి బిడ్డలను ఎవరు వేరు చేయలేరు కాబట్టి అంత కాన్షియస్ ఉండదు. కానీ కవితకి భయం, భూమి ఎక్కడ దూరం అవుతుందో అని. సో ఆ ప్రేమ ఇంకా తల్లి చూపించేదానికన్నా 100 రెట్లు ఎక్కువ చూపించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే ఎక్కడ ఏదైనా తక్కువ చేస్తున్నానో అనే భయం ఉంటుంది ఆ ప్రేమకి, పెంచిన ప్రేమకి. సో కవిత చూపించే ప్రేమ కూడా చాలా ఎక్కువ. కాబట్టి వాళ్ళిద్దరి ఎపిసోడ్ చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు మాట్లాడుకుంటారు అంటే మేబీ వస్తుంది కదా, చూద్దాం ఏం జరుగుతుందో. భూమితో మాట్లాడుతుందా లేదా అన్నది. వాళ్ళ బాండింగ్ చాలా 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 బాగుంటుంది. ఇక సుస్మిత కూడా మెల్లగా బాగా ట్రీట్ చేస్తుంది. వరుణ్ చెప్పింది ఒక ఫ్లోలో చేసుకుంటూ పోతుంది అన్నారు. అవును, కొందరికి ఏం చేయాలో తెలియక ఆగిపోతూ ఉంటారు. కాస్త పక్క నుండి ఎవరైనా ఇలా చేస్తే నీ లైఫ్ సెట్ అవుతుంది అంటే అప్పుడు వాళ్ళు ధైర్యంగా చేసుకుంటూ పోతారనమాట. ఆ కోవకి చెందిందే సుస్మిత. సెన్సిటివ్ క్యారెక్టర్, బట్
ఎవరైనా ఏదైనా చెప్పి నీ లైఫ్ ఇలా బాగుంటుంది అని చెప్పి ముందుకు నడిపిస్తే చేసుకుంటూ వెళ్ళే అమ్మాయి అన్నమాట. అది విషయం. ఇక ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మనం తర్వాత అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.